ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నారా భువనేశ్వరి అన్నారు. సత్యసాయి జిల్లాలో ఆమె పర్యటించారు. మడకసిర గుడిబండ మండలంలోని దిన్నెహట్టి గ్రామంలో టీడీపీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టిందని భువనేశ్వరి అన్నారు. ప్రభుత్వం చంద్రబాబు 3000 కోట్లు దోచుకున్నారని ఆరోపించిందని అన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు దోచుకున్నట్లు వైసీపీ నిరూపించలేకపోయిందన్నారు. ప్రశ్నించే వారిపై వైసీపీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు. మంచి పాలన కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఓటును ఆయుధంగా వాడి ప్రజల్ని వేధించే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని భువనేశ్వరి అన్నారు. ఈ నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరి మీద ఎప్పుడు ఆయనకి కార్యకర్తల మీద, ఆయన బిడ్డల మీద ఎప్పుడు ఆలోచన కుటుంబం కంటే కూడా చాలా మంది దుఃఖంతో మృతి చెందారు. ఆయన ఒకటే అన్నారు నాతో, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు అందరికీ చెక్ అందజేయాలి, వాళ్ళు మన కుటుంబం తెలుగుదేశం వాళ్ళతో ఉంటారని భరోసా ఇవ్వాలని నన్ను ముందుకి పంపించారు. నుంచి బయటకు వచ్చారు, ఇంకా మీరు ఎందుకు చెక్కులు పంపించేయండి అని. కానీ నాకు అట్లా అనిపించలేదు. నేను వెళ్ళాలి, నా బిడ్డల్ని నేను చూడాలి, వాళ్ళకి నేనున్నానని